About 30 years ago, N.T. Ramarao garu could foresee the bus station should be a place for everything. Medical checkup, entertainment, stay if there's facilities there, get your work done, go back. Like we charge ₹1 on each passenger for passenger amenities. Chief Minister suggested very clearly, Sri Nara Chandrababu Naidu garu, use that money for passenger amenities. We want our passengers to be very happy. Their travel experience should be something different. Their journey at all touch points, it should be of a lot of satisfaction. టూ ఇయర్స్ కింద చాలా చండాలంగా ఉండేది ఏరియా, కానీ ఇప్పుడు చాలా నీట్ గా మన ఇంట్లో అంత శుభ్రంగా ఉంచుకుంటాము అంత శుభ్రంగా ఉంటుంది. ఇదివరకు వాష్రూమ్స్ కి వెళ్ళాలంటే అపరిశుభ్రంగా ఉండేదండి. ఇప్పుడు 2 years తర్వాత వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంటున్నాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో ఎలాగున్నాయో వాష్రూమ్స్ ఇక్కడ అలాగుంటున్నాయండి, చాలా బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ విషయంలో వచ్చేసరికి ఎంత టైం అయినా వెయిట్ చేయడానికి, ఆడుకోవడానికి చెస్ ఉంది, క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్ ఉంది, దాని పక్కన చిన్న హోటల్ పెట్టారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఇది ఒక అమెరికా సిటీలో ఒక బస్ స్టాండ్లు ఎలా అయితే ఉంటాయో ఈ విజయవాడ సిటీని కూడా అదే విధంగా డెవలప్ చేశారు. ఇంతకు ముందు బస్ స్టేషన్లు అయితే టీవీలు లేవు. ఈ రోజు టీవీ అనౌన్స్మెంట్ ఉంది. ఆ టీవీల ద్వారానే మేము ఏ బస్సు ఎక్కడ ఏ గమ్యానికి చేరుతుందని కూడా మేము తెలుసుకోగలుగుతున్నాము. రిజర్వేషన్ కౌంటర్ కూడా అంతమంది క్యూలో నుంచోవాల్సి వచ్చేది. అలాంటిది అలా రిజర్వేషన్ కౌంటర్ చాలా ఫ్రీగాను మనకి ఏ సీట్ కావాలి, అవైలబిలిటీ ఉందా లేదా అనేవి కూడా డిస్ప్లే ఇస్తూ కూడా ఇచ్చిన 2 నిమిషాల్లో రిజర్వేషన్ టికెట్ కౌంటర్ ముందు చూపెట్టి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా స్టానియా అని అమరావతి బస్ అని ఒకటి పెట్టారు. దాంట్లో ఫ్రీ వైఫై అని, సిట్టింగ్ కి ఎల్సిడి అని, లైవ్ షో అని చెప్పి ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ సిట్టింగ్ పెట్టుకోవటాన్ని, దానికి సెంట్రల్ ఏసీ పెట్టి చాలా బాగుంది.